చెప్తున్నాము. సో మా మీద నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని నిలుపుకొని ఈ యొక్క అక్షరశ్రీ విద్యా సదన్ ఇంకా ఎక్కువ పిల్లలకి భవిష్యత్తును చూపించి ఇంకా ఒక మర్రి చెట్టు మాదిరి ఏ విధంగా పాకుతూ పోతుందో ఆ విధంగా వెళుతుంది. సో ఆ విధంగా మీకు ఉంటుందని ఖచ్చితంగా మేము వాగ్దానం చేస్తాం. పేరెంట్స్కి నా ధన్యవాదాలు. ఏంటంటే ఈ అచ్చరశ్రీ స్కూల్లోన మా మనవలు ఇద్దరు చదువుతున్నారు. 10th క్లాసు ఫస్ట్లో శిస్త్రా చేర్పించింటే 10th క్లాసులో 580 మార్కులు వచ్చాయి మా అబ్బాయికి. వాళ్ళు మా సార్ ఏం చెప్పాడే, ఏ స్కూల్ విజయవాడ సారు దాంట్లో చేర్పించాడు సార్. మా ఈ స్కూల్ నుంచి 10 మందిని చేర్పించింటే మొత్తం 24 జిల్లాల్లోన ఈ స్కూల్లో చదివే పిల్లలు 6 మంది ఫస్ట్ క్లాస్లో ఉన్నారంట. ఈ మన అక్షరశ్రీ చదివిన పిల్లలు ఫస్ట్ క్లాస్లో ఉంటే 24 జిల్లాల్లో వచ్చింటే ఫస్ట్ క్లాస్లో మన పిల్లలు 6 మంది ఉన్నారంట 40 మందిలోన. అంటే అప్పుడు ఎంత విద్య గొప్పదో ఈ అక్షరశ్రీ నుంచి అందరూ తెలుసుకోవాలా. కానీ భోజనం గురించి అది ఇది అని చెప్తే అది బాగలేదు. మన పిల్లలకి ఎవరు టేస్ట్ ఎట్లుంటుందో ఎవరికి తెలియదు, మా పిల్లలకే తెలుసు. వాళ్ళేం చెప్పాలని నాకు అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పకూడదు. మనము పేరెంట్స్ చెప్పాలి, తినాలి ఎట్లుండే తినాలా. మనం చదువుకునే పోయామో చదవాలా అంతవరకే. కానీ అన్నం బాగలేదు చారు బాగలేదు మన ఇంట్లోనే మనం సరి చేసుకోలేము. నలుగురు ఉంటే పెళ్ళం పిల్లలు ఎవరు చేసుకోలేము. మీరు బాగా పిల్లలకు వచ్చినప్పుడు వాళ్ళకి అంత విద్య బుద్ధి చెప్పి అట్లా కాదా ఎట్లుండే తినాలా మనము. కానీ అంత తీసుకురేసేట్లా సారం ఎప్పుడు ఎవరు చూడ అందరు తన పిల్లలకే చూసుకుంటున్నాడు. అది మనం తెలుసుకోవాలా. తెలుసుకొని అందరి పిల్లలకి బాగా అది బాగలేదు ఇది బాగలేదు అంటారా. మన చదువు ముఖ్యము, బాగా తినాలా. ఒకసారి నాకు ఉప్మా బాగలంటే ఒక్కని బాగలంటే అది బాగలేదు అని బాగా చెప్పి మనం వచ్చిన పిల్లలు బాగా చెప్పి పంపించాలి అంతవరకు. కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయకూడదు. సారా పువ్వు బాగా పెట్టలేదు అది బాగా పెట్టలేదు ఇది బాగా పెట్టలేదు అని. సార్ అన్ని మేడం అందరూ బాగా చూసుకుంటున్నారు. అది మనం తెలుసుకొని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు చెప్పినట్లా కంపల్సరీగా పిల్లలు రోజు తినడం వల్ల రొటీన్ ఫుడ్ తినడం వల్ల పిల్లలకి తర్వాత ఒక వారం 10 రోజులకి అది అనిపించడం వాస్తవం. కానీ మినిమం మెను కరెక్ట్గా ఖచ్చితంగా పెట్టాల్సిన బాధ్యత మాది. మేము ఫ్రీగా ఏది పెడతలేము. మీరు దానికి ఛార్జ్ డబ్బులు పే చేస్తారో పెడుతున్నాం. ఖచ్చితంగా ఎట్లుంటే ఎట్లా తినాలా అనేది ఉండదు. పెరిగే పిల్లలు గ్రోయింగ్ పిల్లలు ఇప్పుడే వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫుడ్ పెడితేనే వాళ్ళు పెరిగే 18 ఏళ్ళు దాటిన తర్వాత నువ్వు ఏం తిన్నా కూడా ఏముండదు. ఇప్పుడు తినిన ఫుడ్డే వాళ్ళకు స్ట్రెంత్ అనేది ఉండేది. ఖచ్చితంగా మినిమం మెను మనం ఏదైతే ఖచ్చితంగా పెడతామో అది ఎక్కడ డివైడ్ కాకుండా పెడతాము. ఖచ్చితంగా ఇది పెట్టిందే తినాలా అనేది ఏమీ అవసరం లేదు. ఖచ్చితంగా మెను స్టాండర్డ్ మెను పెడతాం సార్. థ్యాంక్ యూ. Respected Honorable Correspondent Sri Sudhakar Reddy sir and Sridevi madam, Administrative Officer Pratap sir, Headmaster Raghunath sir, all department teachers, non-teaching staff, wardens, parents, all of you good afternoon. This is J.M. Shivkumar. I am a parent of J.M. Ashita, who is studying here 5th class in this school. First of all, I felt very happy my daughter studying here. Today morning I received one message, FA2 exams completed Saturday. My daughter received 96.7 marks. Whenever I see, I felt very happy. And one thing I want to say here, because it is the effort of the teachers, I thanks to all teachers, Telugu, Hindi, English, mathematics, science and social teachers and management also, who has given great effort for getting this score. My daughter has been studying here for 3 years. Before joining, my daughter got only less percentage, 40 and 50. But I don't want blame to my previous school.
but here teachers and management, they did